హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా వంట కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నేను బెండకాయ టమాటా వండాను. సింపుల్ అండి, మనం అన్ని కూరలు ఎలాగైతే తాలింపు వేసుకుంటాము, ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి కలిపి తాలింపు వేసుకొని ఉడికిన తర్వాత బెండకాయ టమాటా వేసుకొని వండేసుకోవటమే. బెండకాయ ముక్కలు అయితే చాలా చిన్నగా కట్ చేస్తాను నేను. ఇది మనకు ఆయిల్ ఇలా పైకి వేయిందనుకోండి, కూర అయితే మనకి కంప్లీట్ ఉడికినట్టే. అలాగే ఒక పక్క టిఫిన్ కూడా రెడీ అవుతుంది. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చాయి ఇడ్లీలు. ఇక కరివేపాకు లేదు అని చెప్పేసి కరివేపాకు అయితే కొనుక్కొని వచ్చాడనమాట. 5 రూపీస్ ఇది. వచ్చేసి క్యారెట్స్ అనమాట. మా పాపకు లంచ్ బాక్స్లో పెడతాను 2. చట్నీ ఇప్పుడు ప్రిపేర్ చేశాను. ఇక చట్నీ తాలింపు అయితే వేయనమాట నేను. పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిపాయలు అన్నీ కలిపి వేయించి డైరెక్ట్ మిక్సీ పెట్టేస్తాను. ఇక తాలింపు అయితే వేయను. ఇది వచ్చేసి నిమ్మకాయలు అనమాట. నిమ్మకాయలు మొన్న ఊరు నుంచి కొని తెచ్చాడు మా ఆయన. వాటిని కోసి ఊరబెట్టేశాను. 1 వీక్ అవుతుంది పెట్టి. ఈరోజు తాలింపు పెడదామని పక్కకు పెట్టా. ఊర నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకా సమ్మర్లో తినాలి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ టిఫిన్ పెట్టేసి లంచ్ బాక్స్లు కూడా ప్రిపేర్ చేయాలి. అన్నం కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది నా మార్నింగ్ టిఫిన్ టైం అనమాట. దాంతో కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇడ్లీ ఇంకొంచెం ఉంది కదా, ఇంకొక వాయికి వస్తుంది, అది ముట్టేసి చేసి పెట్టేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో కలుసుకుందాం.